హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్టీ ట్రాఫిక్ రివిజన్ క్లాసెస్. ఈరోజు సిరీస్ 6. ఈ 6లో భాగంగా ఆల్రెడీ మనం 5 సిరీస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాథ్స్ టెక్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. లాస్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ నేను ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అని చెప్పాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 5p + 3 = 2p + 9 అయితే p వాల్యూ ఎంత? వెరీ ఈజీ అండి ఇది. 5p + 3 = 2p + 9. ఏం చేయాలి? 5p 2p ప్లస్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వేస్తే మైనస్. 5p - 2p = 9 - 3. 5p - 2p 3p = 9 - 3 6. Now p = 6/3. 3 1 3 2. Answer is 2. p value answer is 2. Next question. 103 క్వశ్చన్. 8 రాశుల అంకగణిత మధ్యమము 25. వాటి నుండి 11వ రాశిని తొలగించగా మిగిలిన రాశుల అంక మధ్యమము ఎంత? ఇది ఏ విధంగా చేయాలంటే 8 రాశుల అంక మధ్యమం ఎంత? 25. అవి ఎన్ని రాశులు? 8 రాశుల యొక్క అంక మధ్యమం 25. అయితే వాటిని 11 అను రాశిని తొలగించగా మిగిలిన అంక మధ్యం ఎంత? 11 అని రాశిని 8 నుండి తొలగిస్తున్నారు అంటే అంకమధ్యం ఎంత అవుతుంది? 7 అవుతుంది. 8 రాశులదేమో 25 అవుతుంది. ఇందులో ఒక 11 తీసేయమంటారు. తీసేయమంటే -11 అని పెట్టుకొని బై డినామినేటర్లో ఏం వేసుకోవాలంటే ఇక్కడ 8 రాశులు ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేస్తున్నాం కాబట్టి కింద 7 వేసుకోవాలి. ఏ విధంగా చూద్దాం. ఎనిమిది రాశుల అంక మధ్యం 25. 11ని తొలగించాలి. అంక మధ్యమం ఎంత? అంక మధ్యం = 8 రాశుల అంక మధ్యమం 25 అంటే 8 × 25. 11ని తొలగించాలి. 11ని తొలగించాలి కాబట్టి -11. 11ని తొలగించినాక 8 రాశులు ఉన్నాయి కాబట్టి అల్లకిలో ఒకటి పోయింది, ఒక రాశి అనేది పోయింది, తొలగించినాం కాబట్టి ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఓకే. 8 రాశుల అంక మధ్యమం 25 అంటే 8 × 25. అందులోకి 11ని తీసేసిన, మొత్తంలోకి వెళ్ళి 11ని తీసేసిన ఒక రాశిని. మరి ఒకటి తీసేసినాక బైలో డినామినేటర్లో కూడా ఒకటి తీసేయాలి. ఓకే. ఇప్పుడు 25 8 8 5 40, 8 2 16 20, 25 8 200. 200 - 11/7. 200 - 11 ఎంత అవుతుంది? 189/7. క్యాన్సిలేషన్ అవుతుందా చూద్దాం. 7 1 7 2 14, 4 మిగులుతుంది. 7 7 49. ఆన్సర్ ఇస్ 27. 27. ఫోర్త్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 50లో 15 ఎంత శాతం? 50లో 15 ఎంత శాతం? ఇది ఏ విధంగా చేయాలంటే భాగం బై మొత్తం ఇంటూ 100 ఇలా చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. భాగం అంటే ఎంత? 50లో 15 ఎంత శాతం? ఇది భాగం అంటే 15, మొత్తం 50 ఇంటూ 100. భాగం బై మొత్తం ఇంటూ 100 = 15/50 ఇంటూ 100. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుందాము. 15/50 ఇంటూ 100. 1 0 1 0 గెట్ క్యాన్సిల్. 5 1 5 2 10, 15 2 30. 50లో 15 ఎంత శాతం అంటే 30%. ఎప్పుడైనా ఏ విధంగా ఇచ్చినా సరే భాగం బై మొత్తం ఇంటూ 100 చేస్తే ఎటువంటిదైనా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 105. ఒక రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు వరుసగా 7 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు వరుసగా 7 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత? చేద్దాం. రాంబస్ యొక్క 2 కర్ణాలు ఇచ్చాడు.
ఒకటేమో 7 సెంటీమీటర్స్, ఇంకొకటి 6 సెంటీమీటర్స్. వీటిని ఏమనుకోవాలి? D1 అండ్ D2. ఓకే, నెక్స్ట్ దాని వైశాల్యం. రాంబస్ యొక్క వైశాల్యం కావాలి మనకు. రాంబస్ వైశాల్యం ఏంటి? 1/2 D1 ఇంటూ D2. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్గా తెలియాల్సింది ఫార్ములా తెలిస్తే ఈజీగా తెలుసుకోవచ్చు. D1 D2 అంటే కర్ణాలు, డయాగనల్స్. 1/2 D1 ఎంత? 7 సెంటీమీటర్స్, D2 6. నెక్స్ట్ క్యాన్సిలేషన్. 2 1s 2 3s 6, 7 3s 21 సెంటీమీటర్ స్క్వేర్. వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. మిశ్రమ ఆవర్తన దశాంశం 12.28 8కి బార్ ఉంది యొక్క P/Q రూపం అడిగారు. P/Q రూపం ఆల్రెడీ నేను సిరీస్ 3లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూద్దాం. సిరీస్ 3లో నేను ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో 4.7 బార్ ఉంది. ఇక్కడ ఒక నెంబర్కే బార్ ఉంది, ఇక్కడ కూడా ఒక నెంబర్కే బార్ ఉంది. కానీ పాయింట్కి ముందు ఒక నెంబర్ ఉంది, అక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చేశాను? 4.7 బార్ ఉంటే ముందు 47 మైనస్ బార్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఇక్కడ రాసుకున్నాను. 47 - 4. బార్ ఎన్ని డిజిట్స్ ఉందో డినామినేటర్లో అన్ని 9s పెట్టుకోవాలి. ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక 9 పెట్టుకున్నా. ఇక్కడ 47 - 4 అంటే 43/9. అంతే. ఇది కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం. P/Q రూపంలో రాయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2.28 బార్, దీనిని 1228 అని రాసుకొని మైనస్ రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి? 12.2 ఉంది, అంటే ఈ విధంగా వేసుకోవాలి. బై పాయింట్ ఎన్ని డిజిట్స్కి ఉంది? 1 డిజిట్ ఉంది. పాయింట్కి ముందు ఒక నెంబర్ ఉంది, ఒక దానికి డిజిట్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా చేయాలి ఇది. నెక్స్ట్ 1228 - 122 1228 122 6 0 1 1 తీసేసా. 1106/90 ఆన్సర్ ఉందో చూసుకోవాలి. 1106/96. 45 ఉంది. ఒకసారి క్యాన్సిలేషన్. 1106/90 కదా, దీన్ని ఒకసారి క్యాన్సిలేషన్ చేద్దాం. 2 4s 8, 1 2 5s 10, 2 5s 10, 1 2 5s 10, 10 after 2 3s 6, అంటే 553 ఆన్సర్. 553/45 ఆన్సర్. ఓకే, ఇటువంటి బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇట్లా ఇచ్చారనుకోండి, 4.22 బార్ ఇచ్చారనుకోండి, దీన్ని ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ టోటల్ నెంబర్ వేసుకోవాలి. 422 మైనస్ బార్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అవి రాసుకోవాలి. బార్కి ఎన్ని డిజిట్స్, ఎన్ని నెంబర్స్కి బార్ ఉన్నాయో అన్ని డిజిట్స్ 9 పెట్టుకోవాలి. ఓకే, 2 ఉంది కాబట్టి 2. పాయింట్ తర్వాత 2 డిజిట్స్కి డైరెక్ట్ ఉంది కాబట్టి 99. ఇక్కడ నెంబర్కి ఇట్లా ఉంటే 0 పెట్టుకోవాలి, లేదు కాబట్టి 99 పెట్టుకున్నాను. నెక్స్ట్ 422 - 4 ఎంత అవుతుంది? 418/99. ఈ విధంగా చేయాలి. ఒకసారి ఈ జతపరిచి చూడండి. 5 power -2 - 5 power 2 1/2 power -5. ఇవి ఏ విధంగా చేయాలి? ఇక్కడ 5 power -2, నెక్స్ట్ -5 power 2 1/2 power -5. ఈ విధంగా ఉన్నాయి కదా. ఫస్ట్ 5 power -2. 5 power -2 అంటే దీనిని మనం ఏం చేసుకోవాలి? a power -m. ఇది ఫార్ములా. అంటే దీన్ని ఏం చేయాలి? a power 1/a power m. దీన్ని ప్లేస్గా మార్చాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, a power -m = 1/a power m. కాబట్టి 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 5 × 5 25. నెక్స్ట్ -5 హోల్ పవర్ 2. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం? -5 × -5. 5 5s 25. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25. ఇక్కడ 1/2 power -5 a power -m ఈక్వల్ టు ఏమవుతుంది? a power m అవుతుంది. ఓకే, ఇది 2 power 5. 2 power 5 అంటే 2 × 2 × 2 ×
2 into 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. చూద్దాం. ఫస్ట్ది 2 power minus 2ది ఏమవుతుంది 1/25. 2 power minus 2ది 1/25. సెకండ్ది 25. థర్డ్ది 32. అంటే ఏఎస్ బిఆర్ సిపి బిఆర్ ఏఎస్ బిఆర్ సిపి. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. జాన్ ఒక రోజుకు 8 పేజీల చొప్పున చదివితే, ఒక్క రోజున 8 పేజీల చొప్పున చదివితే 120 పేజీలు చదవడానికి అతనికి పట్టు కాలం ఎంత? ఇది వెరీ సింపుల్ అండి. జాన్ ఏంటి, ఒక రోజుకు 8 పేజీల చొప్పున, ఒక రోజుకి 8 పేజీల చొప్పున చదివితే 120 పేజీలు చదవడానికి 120 పేజీలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ వేయాలి అంతే. 120/80. 2 4s 8, 2 6s, 2 2s, 2 3s, 2 1s, 2 15s, 15. ఓకే, 15 రోజులు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హారం 12 ఉండే విధంగా -15/36కు సమానంగా ఉండు అకర్ణీయ సంఖ్య. హారం 12 ఉండే విధంగా -15/36కు సమానంగా ఉండు అకర్ణీయ సంఖ్య. ఈ క్వశ్చన్ అర్థమైందా? ఇది ఏ విధంగా అంటే, హారం 12 ఉండాలి, 12 ఉండి -15/36కి ఈక్వల్గా ఉండాలి. హారం అనేది 12 ఉండాలి, -15/36కి ఈక్వల్గా ఉండాలంటే ఇక్కడ చూడండి, 12 హారం ఉండాలి, -36 15 రావాలి. న్యూమరేటర్లో 15, డినామినేటర్లో 36. అంటే దీన్ని దేంతో కూడితే 36 వస్తుంది? 12 3s 36 కదా. మరి పైన కూడా 3తో ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే దేంతో ఇంటూ చేస్తే 15 అవుతుంది? 5తో చేస్తే అవుతుంది. 5 3s 15. మైనస్ ఉంది కాబట్టి -5తో చేస్తే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పేసిండు క్వశ్చన్. 12 హారం ఇచ్చేసిండు తనే, కాబట్టి హారం 12 విధంగా ఉండే -15/36కి సమానంగా ఉండు అకర్ణీయ సంఖ్య -5/12. -5/12 ఎందుకంటే 5 3s 15, 12 3s 36. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 10 సహజ సంఖ్యల సగటు x, మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు y అయిన x + y = మొదటి సహజ సంఖ్యల సగటు x, మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు y అయిన x + y. ఈజీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ది మొదటి 10 సహజ సంఖ్యల సగటు. మొదటి 10 సహజ సంఖ్యల సగటుకి ఫార్ములా ఏంటి? n+1/2. కాబట్టి ఇక్కడ వేసుకుందాం. మొదటి సహజ సంఖ్యల సగటు x = n+1/2 అంటే 10+1/2 11/2. 11/2 అంటే x = 5.5. 11/2 క్యాన్సిల్ చేస్తే 2 1s 2 5s 10. 10 అంటే 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే 0. 5.5. ఓకే, నెక్స్ట్ మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు y = ప్రధాన సంఖ్యలు. మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏంటి? కనిష్ట ప్రధాన సంఖ్య 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5 7 11. 5 వచ్చాయి కదా. సగటు అడిగారు కాబట్టి ఎన్ని అంశాలు ఉన్నాయి? అంశంలో మొత్తం బై అంశంలో సంఖ్య. 1 2 3 4 5 అంశంలో సంఖ్య. అంశంలో మొత్తం పైన వేసుకున్నాం. మొత్తం అంటే ఏంటి? అడిషన్. 2 + 3 5, 5 10, 10 17, 17 28. 28/5. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 5 1s 5 5s 25. 25 అంటే ఇక్కడ 3 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే 0. 5 6 30. 5.6. ఇప్పుడు y = 5.6 వచ్చింది, x = 5.5. ఇక్కడ మనం ఏం అడిగారు? x + y అడిగారు. x + y = 5.5 + 5.6. అడిషన్ చేస్తే 5.5 + 5.6. 5 + 6 11, 1. 5 + 5 10, 11. 11.1. 11.1 ఆన్సర్ ఉందో చూద్దాం. 93 క్వశ్చన్ 11.1.
ఓకే, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్ ఇక్కడ 94 క్వశ్చన్. 7 8 9 7 స్టార్ 9 అనున్నది 11 చే నిశ్శేషంగా భావించబడుచున్న స్టార్ యొక్క విలువ ఎంత? 7 8 9 7 స్టార్ 9 ఇది 11 చే భావించబడిన 11 యొక్క విలువ అడుగుతున్నారు. 11 యొక్క భాజనీయత సూత్రం తెలిసి ఉండాలి. 11 యొక్క భాజనీయ సూత్రం తెలిస్తే ఇది చాలా ఈజీ అండి. 11 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే, ఒక సంఖ్య యొక్క సరి స్థానాల అంకెల మొత్తం బేసి స్థానాల అంకెల మొత్తం సమానమైతే అది 11 చే డివైడ్ అవుతుంది. సరి స్థానాలు అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఒక సంఖ్య యొక్క సరి స్థానాల అంకెల మొత్తం అంటే ఇక్కడ 1 అనేది బేసి సంఖ్య, 2 సరి సంఖ్య, 4 సరి సంఖ్య, ఈ అంకెల మొత్తం నెక్స్ట్ బేసి స్థానాల అంకెల మొత్తం ఈక్వల్ అయితే అది 11 చే భాగించబడుతుంది. ఒకసారి చూద్దాం. 2 4 6 నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ స్టార్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ 4 నెంబర్ కాడ 9 ఉంది, 9 7 ఉంది. 9 + 7 9 + 7 ప్లస్ స్టార్ ఉంది ఇక్కడ ఈక్వల్ టు 1 కాడ 9, 3 కాడ 7, 5 8 ఈక్వల్ చేద్దాం. 7 + 9 16 ప్లస్ స్టార్ ఈక్వల్ టు 9 + 7 16, 16 + 8 24. అంటే ఇక్కడ స్టార్ వాల్యూ కావాలంటే 24 - 16. 24 - 16 ఎంత అవుతుంది? 8. ఓకే, స్టార్ వాల్యూ 8. 8. 11 యొక్క భాజనీయత సూత్రం తెలిస్తే ఇది చాలా ఈజీ అండి. ఒక సంఖ్య యొక్క సరిస్థానాల మొత్తం బేసి స్థానాల అంకెల మొత్తం సమానమైతే అది 11 చే నిశ్శేషంగా భావించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 3 5 3 4 7 3 2 1 7 3 అనే పరిశీలనాంశాల బాహుళకం. నేను ప్రీవియస్ కూడా చెప్పాను, బాహుళకం అంటే ఏం లేదు, రిపీటెడ్గా వచ్చే అంకెనే బాహుళకం అంటారు. ఇక్కడ 2 అనేది ఒకటేసారి రిపీట్, 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి దీని బాహుళకం 2. 3 అనేది 4 సార్లు రిపీట్ అయిందండి. 1 2 3 4 ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే అదే బాహుళకం. 3 అనేది 4 సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ 5 ఒకటేసారి, 4 అంతే కాబట్టి బాహుళకం 3. నెక్స్ట్ క్వశ్చన్. 21 35 42ల కాసాగు అడిగారు. కాసాగు వెరీ సింపుల్, చాలా ఈజీగా చేయొచ్చు కాసాగు. చూద్దాం. 21 35 42 ముందు కాసాగు ప్రధాన సంఖ్యలతోటి చేయాలి. కనిష్ట ప్రధాన సంఖ్య 2 కాబట్టి 2తో చేద్దాం. 21 పోదు కాబట్టి ఇలానే రాసుకోవాలి. 35 కూడా పోదు. 2 2s 4, 2 1s. నెక్స్ట్ ఇది 2తో వెళ్ళదు కాబట్టి 3. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 3. 3 7s 21, 35, 3 7s 25. నెక్స్ట్ 7 3తో వెళ్ళదు కాబట్టి 5. 7 7 5 7s 35, 7. ఆఫ్టర్ 7 7 1s 7 1s 7 1s. ఇప్పుడు ఏమవుతుంది కాసాగు? 2 × 3 × 5 × 7. 2 3s 6, 6 5s 30, 30 7s 21, 2100. చాలా సింపుల్ అండి, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ డే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లమ్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 16 20 y 35 సంఖ్యల అనుపాతంలో ఉన్నట్లయితే y విలువ ఎంత? ఇది ఆల్రెడీ నేను సిరీస్ 4లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ప్రాబ్లమ్. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చేసి కామెంట్లో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి, అప్పుడే నేను మీకు అర్థమైందని భావిస్తాను. 16 20 y 35 సంఖ్యలు అనుపాతంలో ఉన్నట్టయితే y విలువ ఎంత? ఇది నేను ప్రీవియస్ వీడియో ఒకసారి చూపిస్తాను. సిరీస్ 4లో ఎక్స్ప్లెయిన్ చేసిన అనుపాత నిష్పత్తి 15 18 6 x 6. ఇది ఏ విధంగా అంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం, ఈ విధంగా చేయాలి. అంత్యముల లబ్ధం అంటే 15 × 6 = 18 × x, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే అయిపోతుంది. ఇది కూడా అంతే. 16 × 35 అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం అంటే 20 × y. 16 × 35 = 20 × y
ఈ విధంగా చేస్తే దీనికి సొల్యూషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి, లేకంటే నేను నెక్స్ట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.